ఒకసారి ఈ బాత్రూమ్ నుంచి గాంధీనగర్ స్కూల్లో ఉండే ఒకసారి బాత్రూమ్ ని పరిశీలించండి. ఇదా ప్రభుత్వ వ్యవస్థ. రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు ఒక్కసారి దీన్ని స్వయంగా వచ్చి ఒక్కసారి పరిశీలించండి. మీ పిల్లలుంటే ఇలానేనా? ఇదేనా ఎడ్యుకేషన్ మినిస్టర్ యొక్క పనితనం? విద్యాశాఖ మంత్రి యొక్క పనితనం ఇదేనా? ఒక సొంత నియోజకవర్గంలో పనిచేయని మంత్రి పదవి ఎందుకమ్మా? సీతక్క గారు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఏంది పరిస్థితి? పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన గిరిజన బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు 700 మంది ఈ స్కూల్లో చదువుతున్నా. ఇదే గాంధీనగర్ స్కూల్లో ఈ బాత్రూమ్ల యొక్క పరిస్థితి ఒక్కసారి చూడండి. సీతక్క గారికి హెచ్చరిస్తున్నాము. తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున ఈ రోజు గాంధీనగర్ స్కూల్లో బాత్రూమ్లని పరిశీలించడం జరిగింది. ఇది అనేక అపరిశుభ్రంగా ఉన్న ఈ బాత్రూమ్ వ్యవస్థని ఒక్కసారి మీరు స్వయంగా వచ్చి పరిశీలించకుంటే రేపు మీ యొక్క ఆఫీస్ ని ముట్టడించి ఏ విధంగానైతే మీ పనితనాన్ని పని చేపించుకోవాలో ఆ తత్వం, ఆ పట్టుదల తెలంగాణ రక్షణ సేన యువ నాయకులు ఉంటుందని హెచ్చరిస్తున్నాను. సీతక్క గారు, ఈ టాయిలెట్ల యొక్క పరిస్థితి ఇటువంటి వేల కొద్ది పెట్టండి. ఇవన్నీ సిచ్యువేషన్ చూపెట్టండి. ఓరల్గా 700 మంది స్ట్రెంత్ లో ఒక్కసారి టాయిలెట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి, ఎంత అధ్వానంగా ఉన్నాయి. కొట్టు. ఈ లాట్రూమ్స్ చూడండి ఒక్కసారి. ఈ లాట్రూమ్ యొక్క దీన స్థితి చూడండి ఒకసారి. మొత్తం క్లియర్ గా విజువల్ తీయండి. సీతక్క గారికి పంపిద్దాం. లోపల తీయండి చాలు. ఏంటబ్బా ఇది? ఎలా చదువుకుంటారు, హెల్తీగా ఉంటారు? బాత్రూమ్ యొక్క పరిస్థితి చూడు ఎంత అధ్వానంగా ఉందో. ఏందమ్మా ఇది? అట్లీస్ట్ వీధి లైట్లు కూడా ప్రొవైడ్ చేయని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులారా హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని. తక్షణమే విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి చూడండి ఒక్కసారి విజువల్. ఇక్కడ టేప్ వేయలేదు, ఏం లేదు. పిల్లలు ఇక్కడ పట్టుకుంటే కరెంట్ షాక్ తో ఏమైతారండి? మీ పిల్లలు ఇలానే అశ్రద్ధత వహిస్తారా? సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. చూడండి ఒక్కసారి విజువల్. రక్షణ సేన తీవ్రంగా ఖండిస్తుంది. డైరెక్ట్ పిక్ కొట్టు. ఆ పురుగులు చూడండి ఒక్కసారి. పురుగులు చూడండి ఒకసారి. ఈ పురుగుల యొక్క పరిస్థితి ఇది బాత్రూమ్ల పరిస్థితి. గవర్నమెంట్